బ్యారేజ్ సంబంధించి 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 11,47,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. సాధారణంగా మనం చూస్తాం అంటే 1,00,000 క్యూసెక్కులు దాటిన వెంటనే దాన్ని మనం సముద్రంలోకి వదిలే పరిస్థితి. ఈ 11,47,000 క్యూసెక్కులు అంటే దాదాపు 9 ఏళ్ల వరకు సరిపోయేంత వాటర్ ఇది. అంటే భవిష్యత్తులో ఈ స్థాయిలో క్యూసెక్కుల వాటర్ అంటే ఇంత మించి క్యూసెక్కుల వాటర్ వస్తే వాటిని రిజర్వ్ చేయడానికి అటు తాగునీరు అవసరాలకు కానీ సాగునీరు అవసరాలకు కానీ రిజర్వ్ చేయడానికి ఏమైనా ప్లాన్ రచిస్తున్నారా? దానికి ఏమైనా ప్లాన్ ఉందా? గతంలో ఒక 3 పాయింట్లలో రిజర్వాయర్ టైప్ చిన్న ప్రాజెక్ట్స్ కట్టాలన్న ఆలోచన గతంలో జరిగింది. దానికి మళ్ళీ ఏమైనా మీరు తుది రూపం ఏమైనా ఇవ్వబోతున్నారా? చాలా మంచి ఐడియాస్ చెప్తూ ఉన్నారు. కాకపోతే మీ మీడియా కూడా సహకరించాలి ఇటువంటి ప్రజాప్రభుత్వం అధికారంలో ఉండడానికి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మరి అటువంటి రాక్షస ప్రభుత్వం రాక్షస పాలనకి మీ మీడియా కూడా కొంత వంత పాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మేము అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే ఇప్పుడు ఏం పనులు చేయాలనేది మాకు ఒక టాస్క్ ఇస్తా ఉన్నారు. 5 సంవత్సరాల్లో మొద్దు నిద్రపోతున్నట్టు ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేదు. తాడేపల్లి రాజప్రసాద్ వదిలి బయట వచ్చినటువంటి ముఖ్యమంత్రిని మీరు ప్రశ్నించలేదు. 144 సెక్షన్లు పెట్టుకుని 30 యాక్ట్లు పెట్టుకుని రామానాయుడు గారు అంటే నేను చెప్తున్నాను వాటర్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి తాగు సాగునీరు అవసరాలకు ఉపయోగపడేదే. ఎందుకంటే కృష్ణా గుంటూరు కృష్ణా డెల్టా 100% దానికి మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారనేది నా ప్రశ్న. ఓకే 100% మీడియా కోఆపరేషన్ కూడా కావాలని దృక్పథంలో నేను చెప్తూ ఉన్నా. ఏదైతే మీరు చెప్పినట్లుగా ఈ కృష్ణా నది మీద చాలా డ్యామ్స్ ఉన్నాయి. అసలు మీకు ద ఫస్ట్ టైం ఇంత ఫ్లడ్ ఇంత రావడం ఎందుకంటే ఆల్మెట్టి, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల మనం తీసుకున్నాం. అసలు ఇన్ని డ్యామ్స్ ని తట్టుకొని కిందకే వాటర్ రావడం అనేది చాలా రేర్. అందుకే అసలు గోదావరి వాటర్ ని మనం ఏదైతే ఈ యొక్క రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ యొక్క కృష్ణా నదికి తీసుకురావడానికి కారణం ఏంటంటే కృష్ణా నదిలో వాటర్ అవైలబిలిటీ కిందకు వచ్చేటప్పుడు తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఇది చాలా రేర్గా. అందులో కూడా ఏదైతే మొన్న మాకు శ్రీశైలం నుంచి వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఒక 5 లక్షలు మాత్రమే వస్తే దగ్గర 6 లక్షల క్యూసెక్కుల నీరు లోకల్ క్యాచ్మెంట్ నుంచి మొన్న మాకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైతే 2 నెలల్లో కురవలసినటువంటి వర్షం 24 అవర్స్ లో పడింది. అంటే ఇట్లా రేర్ గా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఏదైతే ఈ రెయిన్స్ లో వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ని ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్యారీ చేసినటువంటి పరిస్థితి. దానికి భౌగోళికమైన పరిస్థితులు కూడా అంటే ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఇంకా నిలుపుదల చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటే తప్పనిసరిగా అవి కూడా పరిశీలన చేసుకుని మరింత ఆ స్టోరేజ్ని పెంచుకోవడానికి కూడా అవకాశాలు చూస్తాం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే రిజర్వాయర్స్ని ఇంకా మనం నాగార్జున సాగర్ పై నుంచి కూడా రిజర్వాయర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని రాయలసీమకి భవిష్యత్తులో ఒక కరువు రహిత ప్రాంతంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క గోదావరి నీటిని కూడా ఒడిసిపెట్టి ఈ యొక్క కృష్ణాకి ఉపయోగించుకునే విధంగా ప్లానింగ్ అయితే చేస్తాం. ఖచ్చితంగా మనం ఇన్ని ప్రాజెక్టులు కట్టినా నేను కూడా చూశాను. ఏదైతే ఇప్పుడు ఈ కృష్ణా నదికి సంబంధించి ఒక 60,000 క్యూసెక్కుల వరకు కూడా 60,000 నుంచి 70,000 వరకుగానే మనం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజెంట్. ఇంకా ఎక్కువ వాటర్ కనుక వచ్చినప్పుడు ఇంకా ఏ రకంగా అంటే రూట్స్ అటు రాయలసీమకి ఇంకా ఎంతవరకు పంపించగలుగుతాం అనేది కూడా ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుని భవిష్యత్తులో మరింత సిస్టమ్ కూడా డెవలప్ చేయడానికి ఉన్న అవకాశాన్ని కూడా ఖచ్చితంగా పనిచేస్తాం.